ఈరోజు మా యొక్క ఎపిసోడ్ నందు మిషన్లు దారము కింద నుంచి పైకి రావడం లేదు అనే అంశం మీద ఈ యొక్క ఎపిసోడ్ను మేము ఎడిటింగ్ చేసినాము. రండి చూడండి. ఈ యొక్క మిషన్లో దారము కింద నుంచి పైకి రావడం లేదనే అంశము మేము ఈ యొక్క ఎపిసోడ్లో దారము పైకి రావడం లేదనే అంశము చిత్రీకరించినాము. చూడండి, ఈ మిషన్లో దారము కింద నుంచి పైకి రావడం లేదు. మిషన్లో చాలా ప్రాబ్లంలు ఉన్నాయి కనుక మేము ఈ యొక్క ఎపిసోడ్లో మీరు ఇంటిలో మీ చేతులతోనే ఎట్లా రిపేర్ చేయాలనే అంశము మేము చిత్రీకరించినాము. మొట్టమొదటిసారిగా దీని యొక్క మిషన్ యొక్క పాదమును కూడా తగిలించండి. ఆ తరువాత ఈ నిడిల్ ప్లేట్లకు ఉండే 2 స్క్రూలను కూడా ఓపెన్ చేయండి. నిడిల్ ప్లేట్ను కూడా ఓపెన్ చేయండి. నిడిల్ ప్లేట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెము పండ్ల పట్టి మీద ఉండే డస్ట్ ఏమైనా ఉంటే మీరు కొంచెము ఒక టూత్ బ్రష్ సహాయంతో మీరు దీన్ని క్లీన్ చేసుకోవాల్సిన అంశం కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఈ మిషన్లో ఆ తర్వాత మీరు షటర్ను బాబిన్ కేసును తొలగించి షటల్ను కూడా ఓపెన్ చేయండి. ఈ షటల్కి 2 స్క్రూలు అమర్చి ఉంటాయి. స్క్రూడ్రైవర్ సహాయంతో ఈ కూడా పక్కకి తీయండి. ఆ తర్వాత మెల్లగా సూదిని కిందకు దించి అక్కడ ఒక అర్ధచంద్రుడు ఆకారంలో ఒక టేకింగ్ లివర్ ఉండాది. దానికి సూది తగులుతుందా లేదా అనే అంశం కూడా మీరు గుర్తించాల్సింది అవసరము. అక్కడ సూది తగిలినచో ఒక ఎండి పేపరు సహాయంతో కానీ లేకపోతే ఫైలుతో కానీ ఎక్కడ తగులుతుండదో అక్కడ కొంచెము రఫ్ చేయండి. చూడండి, నేను మిషన్లో ఈ అర్ధచంద్రుడిలో కూడా నేను చూపిస్తున్నాను. ఇక్కడ సూది తగిలినచో మిషన్కు కుట్టు ఎత్తే వంటి అంశాలు, కుట్టు రాకుండా పోవడం అనే అంశాలు కూడా మీకు అర్థమవుతుంది. ఈ స్థలంలో ఫైలు సాయంతో కానీ ఉప్పు కాగితం సాయంతో కానీ కొంచెము క్లీన్గా దుద్ది తగలకుండా ఉండేటట్లు మీరు కొంచెము జాగ్రత్తగా చూసుకోవాలనే అంశం కూడా మేము ఈ యొక్క ఎపిసోడ్లో చూపిస్తున్నాము. ఆ తర్వాత ఈ షటల్ను ఒక రైట్ సైడ్లోనూ అర్ధచంద్రుడు లెఫ్ట్ సైడ్లో ఉండేటట్టు ఈ షటల్ను దీంట్లో ఫిట్ చేయండి. కొంచెము టర్న్ చేసి కూడా చూడండి షేక్ అవుతా ఉందా లేదా అనే అంశము. ఆ తరువాత ఈ 2 స్క్రూలను కూడా మీరు బిగించండి. స్క్రూలు బిగించిన తర్వాత మెల్లగా అక్కడ కొంచెము చక్రమును షేక్ చేసుకుని ఈ అర్ధచంద్రుడు ప్లస్ ఈ షటల్ మధ్య కొంచెము ఎక్కువ గ్యాప్ ఉంటే మిషన్లో దారాలు తెంచడము మరియు శబ్దము వచ్చే అంశాలు కూడా ఉంటాయి. ఇక్కడ కొంచెము 2 దారాలు అంత గ్యాప్ ఉండాలి. కానీ ఈ మిషన్కి గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల నేను మళ్ళా తిరిగి దీనికి షటల్ను ఓపెన్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ గ్యాప్ ఉంటే మీరు ఈ యొక్క షటల్ను ఓపెన్ చేయండి. ఆ తర్వాత మెల్లగా చక్రము తిప్పి అర్ధచంద్రుడు ఉండే ఈ టేకింగ్ లిఫ్ట్ను ఒక సుత్తి సాయంతో మెల్లగా కొంచెము దీనికి తట్టండి. ఆ తర్వాత ఈ యొక్క అర్ధచంద్రుడు మళ్ళా ఒకసారి చెక్ చేయండి, సూది ఏమైనా దీనికి టచ్ అవుతా ఉందా. అర్ధచంద్రుడు లెఫ్ట్ సైడ్లోనూ షటల్ కూడా రైట్ సైడ్లోనూ ఉండేటట్టు చేసి కొంచెం మెల్లగా వెనక తిప్పి చూడండి. మిషన్లో షటల్ తిరుగుతూ ఉందా లేదా. తిరుగుతూ ఉంటే ఈ
సరిపోయింది. అందుకొరకు తిరిగి మీరు స్క్రూలను ఫిక్స్ చేయండి. ఒకవేళ మీకు టైట్ అయిపోతే ఆ యొక్క అర్ధచంద్రుణ్ణి ఎనికి కూడా తట్టి ఓపెన్ చేయొచ్చు అనే అంశము మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు తిప్పి చూడండి, షటల్లో సరిగ్గా తిరుగుతూ ఉందా లేదా అనే అంశము. షటల్లో ఏమైనా గట్టిగా పట్లు ఉంటే ఒక రాయి కానీ ఇసుక కానీ కొంచెము మెల్లగా దీనికి దంచి ఆయిల్ వేసి కొంచెము పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ పేస్టును ఈ యొక్క షటలు మధ్య భాగములో వేసి తరువాత కొంచెము ఆయిల్ వదిలిపెట్టి మెల్లగా తిప్పండి. ఎందుకంటే దీంట్లో ఏమైనా సెట్టింగ్లో ప్రాబ్లంలు ఉంటే మీకు సెట్టింగ్లో ఏమైనా ప్రాబ్లం, షటర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే తిరిగి ఆయిల్ను కూడా వేయండి. మిషన్ మీద వేసి కొంచెము మెల్లగా కూడా తొక్కినచో మీకు మిషన్లో శబ్దము లేకుండా ఈ షటల్ కూడా సెట్ అయిపోతుంది. చాలా దినాల వరకు మీ మిషన్ పని చేస్తుంది అనే అంశం కూడా మీకు దీనిలో చూపిస్తున్నాము. ఇప్పుడు షేకు సరిపోయింది. దీంట్లో ఉండే డస్ట్ కొరకు మేము తిరిగి షటల్ను ఓపెన్ చేసి మిషన్ను మళ్ళా తిరిగి కూర్చోపెట్టాలి. అందుకొరకు స్క్రూడ్రైవర్ సాయంతో తిరిగి 2 స్క్రూలను కూడా ఓపెన్ చేయండి. మీరు మా యొక్క ఛానల్లో ఉండే ఎపిసోడ్లన్నీ మీరు జాగ్రత్తగా చూడండి. ఈ షటల్ వెనక భాగంలో ఉండే ఈ స్క్రూను ఓపెన్ చేసి ఆ ప్లేట్ను ఓపెన్ చేసి ఒక గుడ్డ సహాయంతో ఈ షటల్ను తరువాత ఆ పెద్ద గడ్డను కూడా కొంచెము క్లీన్ చేసుకోండి. చూడండి, ఈ యొక్క షటల్ను ముందుగా కూర్చోపెట్టేటప్పుడు మా ఛానల్లో మేము ఎడిటింగ్ చేసినాము, అయినా తిరిగి చూపిస్తున్నాము. ఈ షటల్లో వెనక భాగం ఉంటుంది, ఈ ప్లేట్లో కూడా వెనక భాగము ముందు భాగం వస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఆ యొక్క ప్లేట్లో వెనక భాగంకి కొంచెము లైటుగా రఫ్గా టర్న్ అయినట్టు ఉంటుంది. అందుకొరకు మేము మీకు చూపిస్తున్నాము. ముందుగా షటల్లో ఈ వెనక భాగమును వెనక్కు వచ్చేటట్టు వేసి ఈ 2 లాకుల మధ్య ఈ ప్లేటును పెట్టి ఆ తర్వాత ఆ 2 కడ్డీల మధ్య ఈ ప్లేట్ను ఫిక్స్ చేసి ఇంకా స్క్రూను కూడా ఫిట్ చేయండి. స్క్రూ ఫిట్ అయిన తర్వాత ఈ యొక్క షటలు లోపల కరెక్ట్గా కూర్చునిందా లేదా, ఈ లాకుల్లో ఈ యొక్క సెట్ చేసిన ఈ లింకులు కరెక్ట్గా ఉండాయా లేదా అనే అంశం కూడా ఈ షటల్ను కొంచెం రౌండ్గా తిప్పుకొని తిరిగి ఈ అర్ధచంద్రును లెఫ్ట్ సైడ్లో షటల్ను రైట్ సైడ్లో ఉంచుకుని మెల్లగా కొంచెము షేక్ చేసుకొని దీంట్లో కూర్చోపెట్టండి. ఆ తర్వాత స్క్రూలను కూడా ఫిక్స్ చేయండి. షటల్లో తరచు మిషన్లు కుట్టే ముందు కొంచెము ఆయిల్ కూడా వేసి ఒక పాతగుడ్డ సహాయంతో 4-5 కుట్లు కుట్టి అక్కడ ఉండే డస్ట్ను కూడా మీరు డైలీగా ఆయిల్ వేస్తూ ఉంటే మిషన్ చాలా సంవత్సరాల వరకు మీకు బాగా ఉంటుందనే అంశము దీంట్లో మళ్ళీ మీకు చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు షేకు సరిపోయినది. తర్వాత కొంచెము ఎక్కువగా ఉంది కనుక నేను కొంచెము మళ్ళీ వెనక్కి కూడా తట్టి దీంట్లో ఉండే షేకును కూడా కొంచెం ఓపెన్ చేసినాను. ఆ రకంగా ఎక్కువ టైటుగా లేకపోతే గ్యాపు లేకపోతే కూడా అక్కడ మేము రాడ్ పెట్టి కూడా ఓపెన్ చేసుకునే అంశము దీనికి నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. ఇప్పుడు షేక్ సరిపోయింది, షటల్ కూడా సరిగ్గా కూర్చునింది.
ఇప్పుడు నేను ఈ రాడు కూడా దీంట్లో లోపల సూదిలో ఎక్కడ వరకు కిందకి పోతూ ఉండాది, షటిల్ కూడా ఎలా దారము తీసుకొని పోతూ ఉంది అనే అంశము మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ యొక్క దారము ఈ సూదిలో ఈ రంధ్రం యొక్క పైభాగంలో ఒక గాడిలాగా ఒక స్టెప్ లాగా ఉంటుంది. ఈ యొక్క షటల్ మొన దీనికి ఒక మధ్య భాగంలో నుంచి తగిలినట్టు దారమును ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఆ రకంగా ఇప్పుడు నేను ఎలా చూపిస్తూ ఉన్నానో మీరు బాగా జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క సూది పైన రంధ్రము పైన ఉండే స్టెప్ మధ్య భాగంలో నుంచి షటల్ మొన దారం ఎత్తుకొని పోతుంది. నేను ఈ మిషన్కి దారం ఎక్కించుకొని ఈ మిషన్లో సూది దారంకి ఎత్తుకొని పోతా ఉండదా లేదా అనే అంశం కూడా నేను చిత్రీకరించినాము. ఓ పక్క దారం ఎక్కించుకొని చేతిలో దారం పట్టుకొని మెల్లగా మీరు సూదిని కిందకు దించండి. ఆ తరువాత ఈ మిషన్ను దారము ఎత్తుకొని పోవడం లేదు. దీంట్లో కుందన్లు ప్లస్ రాడ్ కొంచెము బెండు వచ్చింది కనుక సూది ఏమో కరెక్ట్ స్థలంలోనే ఉన్నది, కానీ దారము ఎత్తుకొని పోవడం లేదు. అందుకొరకు నేను ఈ యొక్క రాడును ఎలా బెండు తీయాలనే అంశం చూపిస్తున్నాను. ముందుగా ఈ యొక్క చక్రము తిప్పుకొని రాడుకు పైకి ఉంచుకొని మెల్లగా ఒక సుత్తి సహాయముతో దీనికి నేను కొంచెము తట్టినాను. సూది షటల్ మొనకు తగలకుండా ఉండేటట్లు మేము దీనికి ఉంచుకోవాలి. మీరు ఎక్కువగా దీనికి తట్టకండి, కొంచెం చెక్ చేసుకోండి. ఇప్పుడు దారము దించితే లోపల మీకు కనబడుతుంది సూది మొన ఆ స్టెప్పుకి మధ్యలో నుంచి ఏమైనా గ్యాప్ ఉండాదా, లేకపోతే పైకి ఉండాదా, కిందికి ఉండాదా అనే అంశము అక్కడ మీకు బాగా కనబడుతుంది. దారం పట్టుకొని మెల్లగా చక్రము తిప్పినచో సూది మొన వచ్చి అయింది. దీనికి కొంచెము సూది లోపలికి పడినట్టుండాది. తిరిగి నేను రాడును పైకి చేసుకుని ఆ తర్వాత ఈ పక్కకు కూడా కొంచెము నేను తట్టి దీనికి రాడ్డుకు బెండు తీస్తూ ఉన్నాను. మీరు చూడండి, ఈ రాడుకు మేము లెఫ్ట్ సైడ్లోను రాడ్ అయిన తర్వాత తిరిగి సూదిని కూడా అమర్చి కొంచెము టైట్గా ఫిక్స్ చేసుకొని సూదిలో దారము ఎక్కించుకొని మెల్లగా కిందికి దించి తిరిగి చెక్ చేసుకోండి. ఇప్పుడు మెల్లగా నేను సూది కిందకి దించుతూ ఉన్నాను. మీరే చూడండి, దారము మెల్లమెల్లగా సూది సెట్ అయినచో మీరు దారము కిందకు పైకి వస్తుందా లేదా అనే అంశము ఇప్పుడు కూడా సరిపోలేదు. కాబట్టి నేను సూది మళ్ళీ పైకి ఎత్తుకొని ఇంకా కొంచెము లోపలికి కూడా మళ్ళీ తట్టుతున్నాను. ఒకేసారి సెట్ కాదండి, మీరు జాగ్రత్తగా మీ మిషన్ను మీరు చెక్ చేసుకోవాలనే అంశము కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను మెల్లగా షటల్లో నేను కిందకి దించి రాడ్డు పైకి పోయేటప్పుడు ఈ యొక్క షటల్లో ఉండే షటలు మొన కరెక్టుగా ఉంటే లోపలికి సూది వచ్చేసి లోపలికి తీసుకొని పోతుంది. తిరిగి ఇంకా కొంచెము గ్యాప్ ఉంది కనుక నేను మెల్లగా ఇంకొకసారి కూడా నేను దీనికి కొంచెము లోపలికి పుష్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు తిరిగి సూది కిందకు దించినాను. చూడండి, ఇప్పుడు మటుకు దారము కింద దారము
పైకి వస్తూ ఉండాది. సూది కానీ షటల్ కానీ దాని యొక్క ప్రదేశంలో కరెక్టుగా కూర్చునిందనే అంశము నేను మీకు మళ్ళీ ఆ తర్వాత సూదిని కొంచెం ప్రెస్ చేసి షటల్ మీద ఎక్కడైనా పడుకుతుందా అనే అంశము కూడా మీరు జాగ్రత్తగా గమనించాలా. సూదులు తరచూ మిషన్లు తెంచుతూ ఉంటాయి. ఈ షటల్ పైన ఎక్కడ పడుతూ ఉండేది అక్కడ ఒక గ్రైండింగ్ సహాయంతో కానీ షటల్ ఓపెన్ చేసి ఎక్కడైనా కత్తెర స్నానం పెట్టేసాట కానీ మీరు ఆ షటల్ను తీసుకొని పోయి ఆ యొక్క భాగంలో కొంచెము గ్రైండింగ్ చేసుకున్నతో ఎప్పుడు కూడా సూదులు తెంచే వంటి అంశాలు కూడా ఉండవు. ఇప్పుడు షటల్ సరిపోయింది. నిడిల్ ప్లేట్ కూడా నేను ఫిక్స్ చేస్తూ ఉన్నాను. నిడిల్ ప్లేట్లో నుంచి దారం వస్తూ ఉందా లేదా అనే అంశం కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఒకవేళ నిడిల్ ప్లేట్ రంధ్రం పైన సూది పడుతూ ఉంటే కొంచెము ఆ యొక్క నిడిల్ ప్లేట్ హోల్ను కొంచెము పెద్దది చేసి ఆ తర్వాత ఉప్పు కాగితముతో దానికి ఫినిషింగ్ చేయొచ్చు అనే అంశం కూడా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు నిడిల్ ప్లేట్ కూడా ఫిట్ అయిపోతూ ఉండాది. మీరు మా యొక్క ఎపిసోడ్ను కొంచెము సబ్స్క్రైబ్ చేసుకోండి అనే అంశం కూడా నేను తెలియజేస్తున్నాను. మిషన్లో సూది కిందకు దించినప్పుడు మిషన్ యొక్క మొన ఆ షటల్ దగ్గర భాగంలో కొంచెము కిందకి ఉండాల్సిన అంశం కూడా నేను మీకు జ్ఞప్తి చేస్తున్నాను. ఆ రకంగా పైకి కిందికి ఉంటే రాడ్డును ఈ వెనుక భాగంలో ఉండే హోల్లో చిన్న ఒక టెస్టర్ కానీ స్క్రూడ్రైవరు సహాయంతో ఈ రాడ్డును కిందకు పైకి చేసుకునే అంశం కూడా నేను మీకు చూపిస్తున్నాను. రాడ్డు కిందికి పైకి ఒక టైంలో రాడ్లు కూడా పైకి వెళ్ళిపోతాయి. అందుకొరకు ఆ వెనక భాగంలో నుంచి ముందు సూది కిందకి దించుకొని ఆ స్క్రూడ్రైవర్తో సహాయంతో రాడ్ పైకి కిందికి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకునే అంశము మేము ఈ యొక్క ఎపిసోడ్లో మీకు చూపిస్తూ ఉన్నాము. పాదములు ఫిక్స్ చేసేటప్పుడు ముందుగా ఆ యొక్క స్క్రూను కొంచెము చేతులతో ఫిక్స్ చేసుకుని ఆ తరువాత ఆ పాదమును కొంచెము డౌన్ చేసుకుని ఈ రకంగా మీరు పాదం కూడా సెట్ చేసుకోవాలనే అంశము. ఆ తరువాత సూది సెంటర్లో లేకపోతే ఈ పాదమును ఒక స్క్రూడ్రైవర్ సాయంతో రైట్కి లెఫ్ట్కి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనే అంశం కూడా దీంట్లో మేము చూపిస్తున్నాము. ఇప్పుడు చూడండి, మిషను రెడీ అయిపోయింది. నేను బాబిన్ కేస్ వేసి మీ కళ్ళ ముందరనే బట్టను కుట్టి చూపిస్తాను. మిషను ఎలా బట్ట కుట్టుతా ఉండే అంశము మీ కళ్ళతో మీరే చూడండి. మీ మిషన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మా యొక్క డిసిషన్ బాక్స్లో కానీ మా యొక్క కామెంట్స్ ద్వారా కానీ మీరు చూడండి ఎంత బాగా దారము పైకి వస్తున్నది. మా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే మీ కొరకు నేను ఇంకా ఎపిసోడ్లు రికార్డింగ్ చేసి వేస్తాననే అంశం కూడా మీకు తెలియజేస్తున్నాను. చూడండి, మిషన్లో బట్ట కరెక్టుగా కుట్టు వేస్తూ ఉండాది. మిషను కరెక్టుగా కుట్టు వేస్తా ఉండే అంశము మీ కళ్ళతో మీరే చూడండి. ఎక్కడే కానీ వదిలిపెట్టకుండా కరెక్టుగా కుట్టు వేస్తూ ఉండాది.
మిషన్లో దారము ఎక్కడైనా పట్టినచో మీకు ఈ షటిల్ దిక్కు చూస్తే ఏమైనా గ్యాప్లో పట్టుకుంటా ఉండదు అనే అంశం కూడా మీరు జాగ్రత్త చేసుకోవాలి. మేము వచ్చే దినాల్లో మీ కొరకు ఇంకా పెద్ద మిషన్లు కానీ ఇంకా వచ్చే దినాల్లో మీ చేతులతోనే మీరు ఎలా ఈజీగా మిషన్ రెడీ చేసుకోవాలనే అంశము వచ్చే దినాల్లో నేను మీకు రికార్డింగ్ చేస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను. మా యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అనే అంశం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నమస్కారం అండి.